హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన అటుకుల పాయసాన్ని ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. ముందుగా అటుకుల పాయసానికి సన్న అటుకులు కాకుండా ఇట్లాంటి లావు అటుకుల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. బాదం, కాజు లాంటివి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ అటుకుల పాయసంలోకి ఎండు కొబ్బరి ముక్కలు కూడా చాలా బాగుంటాయి. సో అవి చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకొని హోల్స్ ఉన్న బౌల్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అటుకుల్ని తీసుకుందాం. నేను ఇక్కడ 4 కప్పుల అటుకులను తీసుకుంటున్నా. అటుకుల్ని వాష్ చేయకుండా పాయసానికి వాడుతున్నాం కాబట్టి డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే ఒకసారి గిన్నెని ఇట్లా తిప్పుకున్నట్లయితే కిందికంతా డస్ట్ పోతుంది. తర్వాత పాలని వేడి చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని 1 కప్ అటుకులకి 3 కప్పుల పాలను వేసుకోవాలి. నేను 4 కప్పుల అటుకుల్ని తీసుకున్నాను కాబట్టి 12 కప్పుల పాలని వేసుకొని వేడి చేసుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత కూడా ఇంకో 15 మినిట్స్ వరకు మసలనివ్వాలి. ఇంకో పొయ్యి మీద బెల్లంని కరిగించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అంటే 1 కప్పుకి 3/4 కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. అటుకుల పాయసానికి పాకం ఏం అవసరం లేదు కాబట్టి బెల్లం కంప్లీట్గా కరిగిన తర్వాత ఇట్లా పొంగొచ్చేంత వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ సిమ్లో మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ముందు కొలుచుకున్న అటుకుల్ని వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేయిలోకి తీసుకొని నలిపితే పీసెస్ అవ్వాలి. క్రిస్పీగా అయినాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసుకుంటున్న పాలని దీంట్లోకి వేసుకొని అటుకుల్ని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించాలి. అటుకులు కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచిన ఇలాచీ పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోండి. ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వేడి పాలల్లో బెల్లం వేసినట్లయితే పాలు విరిగిపోతాయి కాబట్టి అట్లా అవ్వకుండా ఉండాలంటే వీటిని చల్లారనివ్వండి. ఇట్లా కరిగించిన బెల్లాన్ని అటుకుల్ని కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత 2 మిక్స్ చేయండి. పాయసం ఎక్కువ గట్టిగా పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.